హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఓజీ సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ హాజరవడం ఈ సినిమాకే. ఈ సక్సెస్ మీట్ లో ఆయన ఎన్నో పంచుకున్నారు. ఆయన అభిమానులకి ఏ విధంగా కోరుకున్నారు సుజిత్ ఆ విధంగా తీర్చిదిద్దారు. పవర్ స్టార్ గారికి ఈ రేంజ్ సక్సెస్ చూసేసరికి చాలా మంది అభిమానులు కంట తడి పెట్టుకున్నారు. మీకు ఇంత బాధ కలిగించానా, ఈ టైప్ ఆఫ్ సినిమాలు నేను తీయలేకపోయానా అని పవన్ కళ్యాణ్ గారు అయితే స్టేజ్ పైన మాట్లాడారు. ఓజీ సినిమాని కర్ణాటకలో ఒక థియేటర్ దగ్గర ఆపడం జరిగింది. దీంతో కన్నడ సినిమా అయిన కాంతారా సినిమా ఇక్కడ బాయ్ కట్ చేస్తామని తెగ ట్రెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ సినిమా అనేది ఒక కోట్ల ప్రపంచం, కోట్ల మందికి అన్నం పెడుతుంది. అలాంటి సినిమాని ఎవరో ఒక 10 మంది ఆకతాయి చేశారని మనము అదే అనుసరించకూడదు. ఎవరు కూడా అలాంటి బాయ్ కట్లు అలా ట్రెండ్ ఎవరు చేయకూడదు ఆయన సూచించారు. అలాగే ఆయన మాట్లాడుతూ తెలుగులో ఫ్యాన్స్ వార్ అనేది వద్దు, నాకు అందరు హీరోలు అంటే ఇష్టం, అందరు హీరో సినిమాలు చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రతి ఒక్కరి సినిమా చూస్తానని ఆయన అన్నారు. పెద్ద ఈవెంట్ లో మిగతా స్టార్ హీరోల గురించి ఒక స్టార్ హీరో పొగడడం చాలా అరుదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో మా హీరోలు అందరం ఒకటని చాలా సార్లు స్టార్ హీరోల గురించి ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఎలక్షన్లు కాదు, ఏమీ కాదు, పైగా గెలిచారు. అయినా సరే హీరోల గురించి ప్రస్తావించారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు సూపర్ అని చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా అభిమానుల కంటే ఆయన వ్యక్తిత్వం అభిమానులే ఎక్కువ మంది అని నేను భావిస్తాను. ఎందుకు ఆయనది మంచి మనసని అనుకుంటే ఒక ఉదాహరణ చెప్తాను. ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గురించి రాజకీయాల గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే వేరే హీరో అయితే తన సినిమాలు కాదు కదా తన దగ్గరికి కూడా చేర్చనివ్వరు. అయినా సరే ఇంత వ్యతిరేకంగా తన గురించి మాట్లాడుతున్నా తన సినిమాలో తన పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే నిజంగా ఆయన ఆ విషయం కూడా ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ప్రకాష్ రాజ్ గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్. సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా అడిగారు, సార్ ప్రకాష్ రాజును మన సినిమాలో పెట్టాలనుకుంటున్నాం, మీరు ఏమంటారంటే నాకేం ప్రాబ్లం లేదు, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అని చెప్పడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో గ్రేట్ అని చెప్పాలి. ఒక వ్యక్తి మన గురించి పబ్లిక్ లో గా పోస్టులు పెడుతున్నా సరే సినిమాలు ఒప్పుకున్నారంటే ఆయన గ్రేట్ అనే చెప్పాలి. ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత ఇంకే సినిమాకి సైన్ చేయలేదు. నాకు తెలిసి అదే చివరి సినిమా అనుకుంటా. తరువాత ఫుల్ టైం పాలిటిక్స్ గానే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ సినిమా తీస్తే అది ఓజీ యూనివర్స్ లోనే ఉంటుంది. నేనేం ఆయన అభిమానం కాదు, కానీ ఒక స్టార్ హీరో తన సభలో 10 సార్లు వేరే స్టార్ హీరోల గురించి ప్రస్తావించడం నిజంగా ఆయన గ్రేట్ అనే. ఇలాంటి మరెన్నో సినిమా అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.